ప్రస్తుతం నేను చాంద్రాయణగుట్టలో ఉండి బార్కస్ దగ్గరున్న ద్విముఖాంజనేయ స్వామి టెంపుల్‌లో ఉన్నా. దాదాపు ఎర్లీ మార్నింగ్ ఈ ఏదైతే ఈ గేట్ ఉందో, ఈ గేట్‌కున్న తాళం గూడా పగలగొట్టిన పరిస్థితి. గేట్‌కున్న తాళం పగలగొట్టి లోపలికెళ్ళి కొందరు దుండగులు ఇప్పటివరకైతే పోలీసులు ఐడెంటిఫై చేయలేదు. సో, ఈ ద్విముఖాంజనేయ స్వామి ఈ ఈ ఈ టెంపుల్ దాదాపు 200 సంవత్సరాల పైగా ఉన్న టెంపుల్ అని చేసి చెప్తున్నారు. సో, ద్విముఖాంజనేయ స్వామి టెంపుల్ ఇటు సైడు ఆంజనేయుని ఫేస్ ఉంటది. బ్యాక్ సైడ్ గూడా ఆంజనేయ స్వామికి సంబంధించి ఆహ్, ఆహ్, ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో, పొద్దున ఇదంతా ఇక్కడ ఈ సింధూరం మొత్తం అంతా డ్యామేజ్ చేశారు. దాదాపు పొద్దున ఆహ్, 1 గంట తర్వాత జరిగిందని, తెల్లవారుజామున జరిగిందని చెప్పేసి ఇక్కడ స్థానికులైతే చెప్తున్నారు. సో, ఈ సింధూరం చేయబట్టి ఇక్కడ సింధూరం అంతా పెట్టి దాదాపు సింధూరం అంతా ఇక్కడ పేరుకుపోయి ఉండేసరికి ఒక ఇనుప రాడ్‌తోని మొత్తం ఇదంతా సింధూరాన్ని అంతా డిస్టర్బ్ చేసిన పరిస్థితి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో, విగ్రహానికైతే ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. సో, చూస్తున్నారు కదా! ఇటు ఆంజనేయ స్వామి ముఖ చిత్రం కనబడుతుంది. సో, ఇటు కూడా ఆంజనేయ స్వామి కనబడుతున్నారు. సో, ద్విముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దాదాపు 200 ఏళ్లకు పైగా ఇది స్వయంభూ ఆంజనేయ స్వామి టెంపుల్ అని చేసి చెప్తున్న పరిస్థితి. చూస్తున్నారు కదా! ఇటు సైడ్ కూడా మనకు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తూ ఉంటారు. సో, 2 సైడ్స్ ఆంజనేయ స్వామి దర్శనం అయితే ఇస్తున్న పరిస్థితి. సో, దాదాపు 200 ఏళ్లకు పైగా ఉన్న చరిత్ర ఉన్న దానికి సంబంధించి ఇది దాదాపు 14 ఎకరాల్లో కూడా ఉండేది టెంపుల్. రాను రాను మొత్తం ఇదంతా కబ్జాలకు గురవుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో, ఈ డోర్లు ఈ తాళాలు పలగొట్టి కొందరు దుండగులు పొద్దున్నే వచ్చి ఇదంతా మొత్తం డిస్టర్బ్ చేశారు. పోలీసులు కూడా వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఇదంతా క్లియర్ చేశారు. చాలా వరకు హిందూ సంఘాలు, హిందూ బంధువులు కూడా వచ్చిన పరిస్థితి. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి అసలు ఏం జరిగింది? సంఘటనకు సంబంధించి ఏం చెప్తారు? అన్న జై శ్రీరామ్. ఇది ఉదయం 4 గంటల ప్రాంతంలో జరిగిందని మనకు తెలిసిందన్న. ఇక్కడికి వచ్చినాము. ఇదే సేమ్ అన్న. ఇక దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన తెలంగాణలో, మన హైదరాబాద్లో ముఖ్యంగా 40 దేవాలయాలపైన దాడులు జరిగినాయి. మొన్న కూడా మీరు చూస్తుంటే ముత్యాలమ్మ టెంపుల్ కానీ, ఇంకా మన పురాణాపూల్ టెంపుల్ కానీ, ఇట్లా చాలా దాడులు జరిగినాయి. అందులో ఈరోజు ఇంకొక దేవాలయం చేరిందన్న. అంతే. ఇంట్లో సేమ్ ఏం లేదు. హిందువులు బతుకోవద్దు ఈ దేశంలో, సెక్యులర్గా ఉండాలి. ఏమైనా వాళ్ళ రాజకీయాల లబ్ధి కోసమే ఈ గవర్నమెంట్ చేస్తుందని మేము అంటున్నాం అన్న. ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్. ఇగో ఇక్కడ ఈ ప్రాంతంలో గత 40-50 సంవత్సరాల కింద హిందువులు ఉండే ఇక్కడ. ఈ టెంపుల్కే దాదాపు 35 నుంచి 40 ఎకరాల పొలం ఉందన్నారు. ఇప్పుడు చూడండి 14 ఎకరాలు అన్నారంట. ఇప్పుడు 1400 గజాలు చేసిరు దీన్ని. ఇప్పుడు సాఫ్ చేస్తారు. ఇప్పుడు ఉటావుటిన ఈ సంఘటన జరిగింది. ఇది మర్చిపోవాలి. హిందువులు రావద్దు, కలిసి కావద్దు, ఒక దగ్గరికి ఐక్యం కావద్దు, అన్నీ మర్చిపోవాలి. పోలీసు వాళ్ళు కూడా ఉన్న ఎవిడెన్స్ని కూడా మాయం చేస్తారు. ఆ దాడి జరిగింది, అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. తాళం మీద కొట్టారు, తాళాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఎవిడెన్స్ మాయం చేయాలి. హిందువులందరూ ఇంట్లో పడుకోవాలి. ఇలా ఈ రకంగా హిందువుల్ని దబాంచుతురు, ఒత్తుతురు. దేవాలయాల మీద దాడులు చేయకపోతే ఏం లాభం? ఇంకా మా దేవుళ్ళని మేము కాపాడుకోలేకపోతున్నాం, మా అస్తిత్వాన్ని మేము కాపాడుకోలేకపోతున్నాం. హిందువులు బతకాలా, దేశంలో ఉండాలా, చావాలా? ఇది మన పాకిస్తానా? ఇది ఆ రకంగానే అయింది. ఇది చూడండి, ఒక్కరు కూడా హిందువులు ఉండరు. హిందువులందరూ కాల్ చేసి వెళ్ళిపోయారు. దేవాలయం ఏడిపోతుంది? దేవాలయం అట్లే ఉంది. 1400 ఎకరాలు 14 ఎకరాలు ఉన్నాయని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు దాన్ని 1400 గజాలు చేశారు. దాన్ని కూడా మరి ఉంచుతారా, తీసేస్తారా అనేది చుట్టూ ఏం సీసీ కెమెరాలు లేవో? ఏమైనా ఐడెంటిఫై చేసిరా? పోలీసులు ఏం చెప్తున్నారు అసలు? పోలీసులు సంబంధించి తెలియదు. ఏం కొత్త గేమ్ కాదు ఇది. అన్ని దేవాలయమే దాడులు చేస్తూ దొరుకుతాడు. దుండగుడు ఎవడో దొరుకుతాడు. వానికి మతిస్థిమితం లేదు, లేదా తాగిండు, లేదా భార్యతో కొట్లాడిండు, లేదా పిచ్చోడు. ఇక సేమ్ ఇవే క్వశ్చన్స్, ఇవే రిపీట్ అయితే ఉంటాయి. ఇక అవి వాళ్ళ ఉద్దేశం అది. ఇప్పటి వరకు ఎవరిని పట్టుకోలేరు. పట్టుకున్న ప్రతి ఒక్కరికి డాక్టర్ సర్టిఫికేటు, వాడి మందులు లేవు, వాడు పిచ్చోడాయండు, లేదంటే వాళ్ళ లవర్తో కొట్లాడిండు, ఇట్లా సిల్లీ రీజన్స్ తోటి అవి చేస్తారు. హిందువులందరినీ తొక్కే ప్రయత్నం చేస్తారు. ఇది పరిస్థితి. మీరు ఎట్లా చూస్తున్నారు? వరుసగా హిందూ టెంపుల్స్కి సంబంధించి దాడులు జరుగుతున్నాయి కదా, ఏం చెప్తారు మరి మీరు? అన్న, హిందూ టెంపుల్స్ మీద దాడులు వచ్చేసి గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయినాయి అన్న. దాదాపుగా 40+, 45+ ఇప్పుడు అటాక్స్ అయినాయి. సో ఇది ముమ్మాటికి ఎంఐఎం కాంగ్రెస్ పనే అని చెప్పేసి మేము ఇక్కడ నుంచి చెప్తున్నాం. ఎందుకంటే దానికి ముందు కూడా అయ్యేటివి, కానీ అక్కడో ఇక్కడ అయ్యేటివి, వాటి మీద రియాక్షన్ కూడా, దాని మీద యాక్షన్ కూడా తీసుకునేటోళ్ళు. దాని తర్వాత ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏవైతే దాడులు అయినాయో వాటి మీద యాక్షన్ మాత్రం తీసుకోవట్లేదు అన్న. ఏమైనా అంటే జస్ట్ ఒక మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. వీడు పిచ్చోడు అని చెప్పేసి, వీడికి మతిస్థిమితం లేదని చెప్పేసి ఒక డూప్లికేట్ సర్టిఫికేట్ ఇచ్చేసి దాన్ని అసలు ఆ మ్యాటర్ని మొత్తం తొక్కేస్తున్నారు. వాళ్ళని జైలుకి పంపిస్తున్నారు 10 రోజులు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నారు. నార్మల్గా
పబ్లిక్లో తిరుగుతున్నారు అన్న. వాళ్ళ మైండ్ సెట్ ఒకసారి మీరందరూ గమనించండి అన్న. అట్లాంటి మైండ్ సెట్ ఉండి ఈ సమాజంలో తిరుగుతుంటే రేపటి నాడు ఇంకా ఎంత రాడికల్గా తయారవుతారు అట్లాంటి మనుషులు. ఒకసారి మనం అందరం ఆలోచించాలి. వాటివి తప్పకుండా మనం అందరం కలిసి పార్టీలకు అతీతంగా మనం అందరం వాటిని తిరిగి కొట్టాలన్న. ఎట్లా అంటే రెగ్యులర్గా పూజలు జరుగుతూ ఉంటాయా, లేకపోతే ఇక్కడ భక్తులు ఉంటారా? చూస్తేనేమో చాలా నిర్మానుష్యంగా ఉన్నది పరిస్థితి. సో అది వాళ్ళకి ఏమైనా ప్లస్ అయిందా? ఎట్లా ఉంది అసలు పరిస్థితి? అన్న మేము ఇక్కడ లోకల్ అన్న వాళ్ళతో మాట్లాడినామన్నా. ఇక్కడ వారానికి 2 సార్లుగా మనకి పూజలు జరుగుతూనే ఉంటాయి. అయితే పోలీసు అన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటారంట. ఇక్కడికి వచ్చి చూసుకొని పోతారు. రోజుకి 2 సార్లు వచ్చి చూసుకొని పోతుంటారంట. రాత్రి 1 గంట వరకు కూడా ఇక్కడ అటాక్ కాలేదు. అంటే అందరూ ప్రతి ఒక్కరూ పడుకున్న తర్వాత జరగాలని చెప్పేసి ఒక 4 గంటల సమయంలో ఇట్లాంటి అటాక్స్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో పోలీస్ అన్న వాళ్ళు అయితే రెగ్యులర్గా వస్తుంటారు ఇక్కడికి. అయినా కానీ వాళ్ళు వస్తారని తెలిసి కూడా అంత ధైర్యంతో చేస్తున్నారంటే పైనుంచి వాళ్ళకి అండ ఉండబట్టే వాళ్ళు ఇట్లాంటివి చేస్తున్నారు అన్న. అంత ధైర్యం చేస్తున్నారు. ఔరంగజేబు కాలంలో కూడా సేమ్ ఇట్లా దేవాలయం మీద దాడులు జరిగినాయన్న. అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు మన దేవాలయాన్ని కాపాడిండు, హిందూ స్త్రీలను కాపాడిండు, ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేసిండు. సేమ్ ఈరోజు కూడా అదే పరిస్థితి ఉందన్న. దాదాపు 40 గుళ్ళని మన హైదరాబాద్ ప్రాంతంలో కూల్చిరంటే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం ఒకసారి అర్థం చేసుకోవాలన్న. ఔరంగజేబు కాలంలో ఉన్నామా అన్న? చెప్పండి ఒకసారి, ఔరంగజేబు కాలంలో ఉన్నామా? ఏ రక్షణ ఉంది ఇక్కడ? పోలీస్ వ్యవస్థ కూడా ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఉందా లేదా అసలు తెలంగాణలో? గవర్నమెంట్ వచ్చినాక 45 దేవాలయాల మీద మీరు దాడులు చేస్తే ఇది ఏ రకంగా మనం తీసుకోవాలి? మనతో పాటు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అసలు మొదట మీరు ఎప్పుడు వచ్చారు? టెంపుల్ వచ్చిన తర్వాత ఎట్లా ఏం అబ్జర్వ్ చేశారు అసలు? నేను ప్రతి మంగళవారం ప్రతి శనివారం పొద్దున్నే టెంపుల్కి వస్తాం మేము రెగ్యులర్గా. కుమారవాడి వాస్తవులు అందరం టెంపుల్కి వస్తాం. పొద్దున్న 7:30 7:40 మధ్యలో నేను టెంపుల్కి విజిట్ చేసినప్పుడు రాగానే అక్కడ బైక్ పెట్టి చూసిన తర్వాత టెంపుల్ గ్రిల్ ఇరగొట్టేసి ఉంది ఛానల్ అంతా. ప్లస్ లోపలికి వెళ్ళి చూడగానే విగ్రహం అంతా డ్యామేజ్ చేసి ఉండే. నేను అప్పుడే చూసి నేను ఫొటోస్ కూడా వీడియో తీసుకొని నేను మా చంద్రయానగుట్ట గ్రూప్లో పెట్టేసి అలాగే పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఇక్కడ వచ్చినాం. అందరు మళ్ళీ ఇన్ఫామ్ చేయగానే అందరు ఇక్కడ వచ్చారు. వచ్చిన తర్వాత ఇక జరుగుతుంది ఇది. పోలీసులు ఏమంటున్నారు మరి? ఏం చెప్తున్నారు పోలీసులు రెగ్యులర్గా ఏమైతే అంటారో అదే అన్నారు. పట్టుకుంటాం, మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం. చట్టపరంగా ఏదైతే శిక్ష ఉందో దానికి ఆ శిక్షిస్తాము అంటారు. ఏం చెప్తారంటే వరుసగా జరుగుతున్నాయి. ఆ పోలీసులు ఏమో రెగ్యులర్గా మీరు అంటున్నారు, పోలీసులు చెప్తున్నారు జరుగుతున్నాయి. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అసలు పోలీసులు కానీ లేకపోతే ప్రభుత్వం వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు కదా. ఇదంతా దేశం అంతా మన తెలంగాణ మొత్తం కూడా వీళ్ళు దీనికోసం ఒక టీం ప్రత్యేక ప్రణాళిక చేసి వాళ్ళు అటాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే నీకు ఇక్కడ ఈ టెంపుల్ అంటే సీసీ కెమెరాలు లేవు, ఇక్కడ ఐసోలేటెడ్ ప్లేస్, ఒక హిందూ ఫ్యామిలీ కూడా లేదని చెప్పి అనుకుందాం కొంతసేపటికి. అలాంటి దగ్గర జాడి జరిగిందంటే ఏదో అనుకోవచ్చు. కానీ మనకి సఫీల్గూడ కానీ, ముత్యాలమ్మ టెంపుల్ కానీ, మన భూలక్ష్మమ్మ టెంపుల్ కానీ, శంషాబాద్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్క వారం 10 రోజులకి రెగ్యులర్గా ఒక్కొక్క డైరెక్షన్లో ఇలాంటి అటాకులు చేసుకుంటూ వస్తున్నారు. ఇలాంటి అటాకులు చేసుకుంటూ వచ్చి ఏంటంటే హిందువులను భయభ్రాంతిలో గురి చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక ఒక 30-40 ఆర్గనైజేషన్లు ఏవైతే దేశ వ్యతిరేకంగా హిందువులకు వ్యతిరేకంగా పనిచేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఫండింగ్ కానీ వాళ్ళ దొరికిన వాళ్ళకి బెయిల్ ఇప్పియడం ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. దీనికి ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రభుత్వం ఏంది మీకు తెలుసు. ప్రభుత్వం సీఎం అన్నాడు మేము కాంగ్రెస్ ముస్లింలకే కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉన్నారు, ముస్లింలు ఉంటే కాంగ్రెస్ అని చెప్పి ఓపెన్గా అన్నాడు. వాళ్ళ మీద ఆధారపడ్డ పార్టీ అది. అప్పటి నుంచి 19 పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి వాళ్ళ నుంచి మనం ఏం ఆశించడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు దీన్ని ఇలాగనే కంటిన్యూ అవుతుంటే మనం ఏం చేయాలంటే హిందువులందరూ ఏకమైపోయి ప్రతి దాడికి చేస్తేనే ఈ దాడులు ఆగుతాయి, లేకుంటే ఆగవు. త్వరలో శ్రీరామనవమి పండుగ కూడా దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు చూస్తే ఇట్లా హనుమాన్ గుడి మీద దాడి చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఒక భక్తులుగా ఏం చెప్తారు? అంటే భక్తులుగా అంటే వాళ్ళు నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, వాళ్ళు మెయిన్గా ఒక టీం ఫామ్ అయిపోయి ఆ టీంతోని ప్రత్యేకంగా టెంపుల్స్ని హిందూ ప్లేసెస్ని హిందూ వర్షిప్ ప్లేసెస్ని అటాక్ చేయడానికే వాళ్ళు పనిచేస్తున్నారు. చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా పెద్ద ఎత్తున హిందూ సంఘాలకు సంబంధించి హిందూ బంధువులు కూడా అందరూ వచ్చిన పరిస్థితి. ఇప్పుడే ఈ సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ పోలీసులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ దగ్గరుండి దీనికి సంబంధించి 14 ఎకరాలని చెప్పేశారు. బట్ ఇప్పుడు మాత్రం 1400 గజాలకు మాత్రమే ఈ టెంపుల్ అయితే పరిమితమైంది. ఇక్కడ హిందూకు సంబంధించిన హిందూ కుటుంబాలు ఎవరు ఉండకపోవడంతో, సో ముస్లిం కమ్యూనిటీ ఇక్కడ ఎక్కువ ఉండడంతో ఈ దాడి జరిగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించి మొత్తం ఏరియా అంతా కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున కూడా ఇటు బీజేపీ కానీ బీజేవైఎం నాయకులు దాడి జరిగిన వెంటనే
తెలుసుకొని గుడి దగ్గరకు అయితే రావడం జరిగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. 1 గంట తర్వాత వరకు కూడా 1 గంట వరకు కూడా పోలీసులు అయితే ఇక్కడ రెగ్యులర్గా పికెటింగ్ నిర్వహిస్తుంటారు. వారానికి 2 రోజులు చాలా పెద్ద ఎత్తున పూజలు జరుగుతూ ఉంటాయి. పెద్ద ఎత్తున భక్తులు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి భక్తులు కూడా వస్తుంటారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో 1 గంట తర్వాత పోలీసులు కూడా పికెటింగ్ చేశారని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారని స్థానికులు చెప్తున్నారు. సో 1 గంట తర్వాత అంటే మేబీ 3-4 మధ్య ఆ ప్రాంతంలో ఏదైతే ఈ జాలి మొత్తం అంతా డిస్టర్బ్ చేసి ఇప్పుడు పోలీసులు కూడా ఆ తాళం అంతా అన్ని తీసుకెళ్ళి ఆ డిస్టర్బ్ అయిన దాని మీద మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ ఒక కొత్త లాక్ కూడా ఏర్పాటు చేశారు. అసలు గుడికి సంబంధించి ఎలాంటి డ్యామేజ్ జరగలేదన్న చందంగా అయితే ఇక్కడ మళ్ళీ పోలీసులు అంతా సీన్ రీక్రియేట్ చేశారు. దానికి సంబంధించి పోలీసులు రెగ్యులర్గా చెప్పే సమాధానాలు చెప్తున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి చెప్తున్నా. బట్ పోలీసులు అయితే చెప్తున్నప్పటికీ ఇక్కడ భక్తులు మాత్రం ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. సో ఇటీవలే ముఖ్యమంత్రి కూడా ముస్లిమీస్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ చూసుకొని ఒక వర్గం వారు కావాలని హిందూ టెంపుల్స్ మీద ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం అటాక్స్ చేస్తున్నారు. దాదాపు 45 సంఘటనలు ఇటీవల వరుస సంఘటనలు అయితే జరుగుతున్నాయి. సో హిందువులంతా మేలుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. మరికొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు కొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు. ఇక్కడ స్థానిక బీజేపీ నాయకులు ఉన్నారు. అన్న ఏంటి వరుసగా హిందూ గుళ్ళకు సంబంధించి దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వం అయితే చూస్తున్నట్టు వదిలిపెడుతున్న పరిస్థితి. ఇలాంటివి జరగకుండా మళ్ళీ ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏం డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు వరుస సంఘటనలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పట రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 350 పైన దేవాలయాలపై ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు జరిగి విగ్రహాలను సైతం ధ్వంసం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి ప్రక్రియలో భాగంగా కంటిన్యూ ఈ యొక్క కార్యక్రమాలు అజెండా పెట్టుకొని నిర్వహిస్తున్న సందర్భంలో పట హిందూ సమాజం అంతా కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారు. కేవలము హిందువులు ఓట్లేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చో ఉన్నావు, కానీ హిందూ మనోభావాలను పరిగణనలు తీసుకోకుండా ఎక్కడ కూడా మరి వారి మీద సీరియస్ యాక్ట్ చేయకుండా వారిని ఈరోజు పరోక్షంగా ప్రేరేపించినటువంటి సందర్భం లోపల హిందూ సమాజం అంతా కూడా ఇది రోడ్లపైకి రావాల్సినటువంటి దుస్థితి నెలకొంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి ఒక వ్యక్తి, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ప్రతి పౌరునికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి సైతం కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనేటువంటి ఒక నిర్లజ్జగా సిగ్గుగా ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భం. భాగ్యనగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు అయితే ఒక వర్గాన్ని సంతృప్తి పరిచే సందర్భంలో ఒక వర్గాన్ని పాతనగరం లోపల మరి కించపరిచి ఒకనేమో చెప్పు కింద పెట్టి ఒక తల మీద పెట్టుకునేటువంటి ఒక హిందువులనేమో చెప్పు కింద పెట్టుకుంటాం, కానీ ఎంఐఎంని మాత్రం తల మీద పెట్టుకొని ఈరోజు ఎన్ని మరి దాడులు జరిగినా ఈ దేవాలయాలపై దాడులు, ధర్మంపై దాడులు, ఆడవాళ్ళపై దాడులు, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ విచ్చలవిడిగా ఈ యొక్క పాతనగరం అంతా కూడా ఈరోజు హిందువులంతా కూడా పరిగెత్తేటువంటి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మేము మెజారిటీలుగా ఉన్నటువంటి ఒక 40 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఒక పరిస్థితిలో కూడా ఈరోజు మైనార్టీలుగా మారిపోయినాం. మళ్ళీ మా మొర వినేటువంటి నాదుడు లేడు ఈరోజు. కాబట్టి నేను హిందూ సమాజం అంతా కూడా ఈరోజు అందరం కూడా కలిసి గట్టిగా ప్రాంత భాష కులం అనేటువంటి తేడా లేకుండా యావత్ హిందూ సమాజం ఒక్క తాటిపైకి వస్తే కానీ ఈ యొక్క మరి నాయకులకు కానీ అదే రకంగా ఈ దాడులకు ప్రతి దాడులకు కూడా మనం సిద్ధమైనప్పుడే ప్రభుత్వాలు కూడా ఆలోచన చేస్తే అనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు విచ్చలవిడిగా పాతనగరం లోపల రోడ్లు బంద్ చేసి నమాజులు చేస్తున్నటువంటి సందర్భం నేను ఈ రోజు కూడా మిగిలిన తీసుకొని చూపిస్తాను. కానీ ఈ యొక్క నగరానికి కమిషనర్గా ఉన్నటువంటి వారు చెప్పారు, ఏ రోడ్డు బ్లాక్ చేసినా సామాన్య పౌరులకు ఇబ్బంది జరిగినా నేను 3 సంవత్సరాలు కఠినమైనటువంటి కారాగార శిక్ష విధించేటువంటి ఒక చట్టాలు ఉన్నాయి, కాబట్టి వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తున్నాను. ఎంతమంది మీద కేసులు బుక్ చేస్తున్నారు? ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. లౌడ్ స్పీకర్లు ఒక్కొక్క మాస్క్ మీద 15-20 మాస్క్ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు 3:30 గంటలకు నేను ఇవ్వాల్సిన అవసరం నాకేముంది? నీకు మతం మీద అనేటువంటి ప్రేమ ఉంటే నువ్వు మతం పాటించాలంటే ఇంటికి పోయి నువ్వు డోర్ నాక్ చేసి లేపండి, కానీ 3:30కు సైరన్ పెట్టి లేపితే తర్వాత మొత్తం ప్రజానికాన్ని కూడా డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితి లోపల ఈరోజు హిందూ కనుక ఇలాంటి ప్రశ్నలు వేస్తే వీడు ప్రొవోక్ చేస్తున్నాడు, వీడు సెక్యులర్ కాదు అనేటువంటి సెక్యులర్ వాదులు ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయ కారణంగా ఈరోజు వాళ్ళందరికీ మద్దతు పలిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి హిందూ సమాజం అంతా కూడా ఆలోచన చేయాలి. మన అందరం కూడా ఏకతాట మీకు రాకపోతే అయితే మన మనుగడ ఇప్పటికే పోయింది. కనీసం ఉన్నటువంటి యొక్క జనాభాను కాపాడుకోవాలంటే దేవాలయాలను సంరక్షించాలి. 14 ఎకరాలని చెప్పి చెప్తున్నారు. మరి చూస్తే మరి అంత అయితే ప్లేస్ అయితే కనబడతలేదు. ఇప్పుడిప్పుడే పోలీసులు అయితే క్లీన్ చేస్తున్న పరిస్థితి. ఈ ఘటన తర్వాతనే ఇక్కడ వచ్చి క్లీన్ చేస్తున్నారు. అసలు ఇంతకుముందు గుడిని కూడా పట్టించుకున్న పాపన పోలే అని చెప్తున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? మరి గుడికి సంబంధించి ఈ
14 ఎకరాలు మళ్ళీ ఏమైనా గుడికి వచ్చేలా మీ పోరాటం ఏమైనా ఉండబోతుందా, ఏం చెప్తారు? అదే అండి, ఇప్పుడు 14 ఎకరాలు ఉన్నటువంటి ఒక భూమి మనందరం చూస్తూనే ఉన్నాము. దీని చుట్టుముట్టు చూస్తే ఒక 2000 గజాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో 14 ఎకరాలు అన్యాక్రాంతం అవుతుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, మిగతా ప్రభుత్వం ఏం చేస్తున్నది, కబ్జాదారులకు వాళ్ళకు మరి వాళ్ళపైన ఉన్నటువంటి ప్రేమ హిందువులపైన లేదు. ఈరోజు దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి అనేక సార్లు పైన ఉండేటువంటి రాళ్ళు విరగొట్టినటువంటి దేవాలయాన్ని తీసేస్తే కనుక ఉన్న జాగా కూడా కబ్జా చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వారు ముందుకు పోతున్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, రేపు సంప్రోక్షణ పేరు మీద స్వామివారి యొక్క శుద్ధి కార్యక్రమం చేయడానికి కార్యాచరణ రూపకల్పన చేశాం శనివారం రోజు. సో దానికి స్వామీజీలు, అదే రకంగా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు, పెద్ద నాయకులు అందరూ కూడా వారి యొక్క నోటీసులో ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాతో మాట్లాడాడు. అదే రకంగా కేంద్ర మంత్రి మరి బండి సంజయ్ కుమార్ గారు, వారు కూడా పాతనగరంలో పర్యటనలో ఉన్నారు, భాగ్యలక్ష్మి మందిర. వారు కూడా ఫోన్ ద్వారా నాకు ఈ విషయం అడిగినారు. వారికి ఈ విషయాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా వారిని ఎవరైతే సంఘటన కారకుడైందో వారిని కఠినమైనటువంటి శిక్షల ద్వారా వారికి కేసులు బుక్ చేయాలా, లోపలేయాలా. మళ్ళీ ఏదో మతి స్థితిమితం లేదనేటువంటి ఒక అనుభవం మాకున్నది. కాబట్టి ఎలాంటి పోకుండా పోలీసులు నిజాయితీగా ఈ నగర పౌరులకు రక్షణ కల్పించాలని నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా మళ్ళీ శనివారం శాస్త్రోక్తంగా సంతృప్తంగా మళ్ళీ పూజలు నిర్వహిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి చూస్తున్నారుగా. గుడికి సంబంధించి మొత్తం పెద్ద ఎత్తున అటు పోలీస్ ఫోర్స్ కానీ, ఇటు గుడికి సంబంధించి ఇటు స్థానికులు కానీ, హిందూ సంఘాలు, అటు బజరంగ్ దళ్, విహెచ్పి, లేకపోతే బీజేపీ, బీజేఎం, ఇట్లా చాలామంది పెద్ద ఎత్తున హిందూ కార్యకర్తలు అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి. సో కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ, ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కొద్దిసేపటి క్రితమే నేను ఫోన్లో మాట్లాడాను, వాళ్ళు కూడా ఫోన్లో ఎంక్వైరీ చేశారు. సో ఖచ్చితంగా 14 ఎకరాలు ఏదైతే ఉందో చుట్టుపక్కల మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా, దాదాపు చుట్టుపక్కల మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి దాదాపు 14 ఎకరాలని 1400 గజాలకైతే తీసుకొచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ ఈ 1400 గజాలైనా కాపాడుకుందామని చెప్పేసి ఇక్కడ క్లీనింగ్ అనేది కూడా స్టార్ట్ చేశారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మళ్ళీ వచ్చే శనివారం రోజు పెద్ద ఎత్తున ఆంజనేయ స్వామికి పూజలు చేసి మళ్ళీ విగ్రహ పునఃప్రతిష్టాపన చేస్తామని చెప్పేసి, సో గతంలో మాదిరిగా కాకుండా నిందితుల్ని కఠినంగా శిక్షించాలి, లేకపోతే యాజ్ యూజువల్గా వాడికి మతిస్థిమితం లేదనే సంఘటనలు పోలీసులు మళ్ళీ అటువంటి కారణాలు చూపి నిందితులు మాత్రం వదిలిపెడితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున హిందువులు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పేసి హిందువులందరూ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి కోసం చాంద్రాయణగుట్ట నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.